శివుని పూజించేటప్పుడు చేయకూడని పనులేంటో ఈ వీడియోలో చూద్దాం. ఓం నమః శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర. ఆ మహాదేవుడిని పూజించేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడని తప్పులు. హిందూ పురాణాల ప్రకారం సోమవారం శివుడికి ప్రత్యేకమైన రోజుగా భావిస్తారు. అయితే చాలామంది ఎక్కువగా శివ శివ అని అంటారు. ఎందుకో మీకు తెలుసా? శివ అని పేరులో ప్రత్యేకమైన అంతరార్థం ఉంది. షి అంటే శాశ్వతమైన ఆనందం, మగవాళ్ళ శక్తి అని. ఇక వా అంటే మహిళల శక్తి అని అర్థం. ఆ మహాశివుడిని లింగ రూపంలో పూజించడం వల్ల ఆ వ్యక్తి జీవితంలో ఉన్నత స్థాయిలో ఉంటాడని వేదాల్లో వివరించారు. శివుడు భక్తుల కోరికలు నెరవేరుస్తాడని, భక్తులను త్వరగా అనుగ్రహిస్తాడని భక్తుల విశ్వాసం. మరియు సోమవారం శివుడిని చాలా జాగ్రత్తగా పూజించాలి. కొన్ని పొరపాట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. అయితే శివ పూజ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి, ఎలాంటి తప్పులు చేయకూడదో ఈ వీడియోలో తీసుకుందాం. ఇక సోమవారం రోజు తలంటూ స్నానం చేసి శుభ్రమైన బట్టలు వేసుకొని నుదుట విభూతి ధారణ చేసుకొని పూజ ప్రారంభించాలి. శివుడిని పూజించే ముందే మొదటగా వినాయకుడిని పూజించాలి. అట్టే నీళ్ళు, పాలు వంటి ఏవైనా ఫస్ట్ వినాయకుడికి సమర్పించిన తర్వాతే మిగిలిన వాటిని దేవుళ్ళకు సమర్పించాలి. మనం ఎలాంటి పూజ చేసినా ముందుగా వినాయకుడిని పూజించాలి అని మహాశివుడే వివరించాడు. పూజ చేసే సమయంలో ఓం నమః శివాయ అనే మంత్రాన్ని ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు స్మరించుకోవాలి. ఎందుకంటే ఈ 5 అక్షరాల పంచాక్షరి మంత్రం చాలా శక్తివంతమైనది. ఓం నమః శివాయ అంటే చాలు ఆ శివయ్య అనుగ్రహం అనేది ఖచ్చితంగా కలుగుతుంది. ఇక శివుని ఆశీస్సులు కూడా పూర్తిగా మనం పొందవచ్చును. శివలింగానికి కుంకుమ అనేది ఎప్పుడు కూడా పెట్టకూడదు. కేవలం గంధం మాత్రమే పెట్టాలి. ఎందుకంటే శివుడు చాలా శ్రద్ధ భక్తులతో ధ్యానం చేస్తూ ఉంటాడు. మనం కుంకుమ సమర్పించడం వల్ల ఎరుపు రంగులో ఉండే ఈ కుంకుమ శరీరంలో ఉన్న చల్లదనాన్ని తగ్గించి వేడిని పెంచుతుంది. అందుకే కుంకుమకు బదులుగా చల్లదనాన్ని ఇచ్చే ఆ గంధంను సమర్పించాలి. సంపంగి పూలను శివుడికి ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్పించకూడదు. ఎందుకంటే శివుడు వాటికి శాపం ఇచ్చాడని అంటారు. ఒకరోజు తప్పుడు సాక్ష్యం చెప్పమని బ్రహ్మదేవుడు సంపంగిని అడుగుతాడు. అది తెలుసుకున్న ఆ పరమశివుడు బ్రహ్మదేవుడిని, సంపంగిని ఇద్దరు పూజకు పనికి రారని శాపం పెడతారని ఒక కథలో ఉంది. శివుడికి ఎలాంటి పండ్లనైనా సమర్పించుకోవచ్చు. వెలగపండు అత్యంత చాలా ప్రీతికరమైన పండు. దీన్ని సమర్పించడం వల్ల మనం దీర్ఘాయుష్మాన్గా పొందుతాము. శివుడికి చాలామంది సోమవారమే పూజ చేస్తూ ఉంటారు. సోమవారం పూజ చేసే ముందు తులసి కోట దగ్గర పూజ చేసి దీపారాధన చేసి ఆ తర్వాత పూజ గదిలో ఉన్న ఆ మహాశివుడికి పూజ అనేది చేయాలి. ఇక తులసి ఆకులను పొరపాటున కూడా శివుడికి సమర్పించకూడదు. తులసి ఆకులు సమర్పిస్తే భక్తులు శివుడి ఆగ్రహానికి గురవుతారు. ఇక ఎందుకంటే శివుడికి తులసిదేవి గురించి కథలో శపిస్తుంది. అందుకే తులసి ఆకులను శివుడికి సమర్పించుకోవద్దు. కొబ్బరి నీళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ శివలింగంపై చల్లకూడదు. శివుడికి బిల్వపత్రం సమర్పించడం చాలా ముఖ్యం. ఎందుకంటే 3 ఆకులతో కూడిన ఆ బిల్వపత్రం శివుడు 3 కన్నులకు చిహ్నంగా భావిస్తారు. మరియు ఈ బిల్వపత్రాన్ని సోమవారం, అమావాస్య, మకర సంక్రాంతి, పౌర్ణమి, అష్టమి, నవమి రోజుల్లో ఈ బిల్వపత్రాన్ని చెట్టు నుంచి తీయకూడదు. నువ్వు పత్రాన్ని సమర్పించేటప్పుడు ఆకులను నీళ్లతో కడిగి శుభ్రం చేసి మాత్రమే ఆకులను సమర్పించుకోవాలి. ఇక సోమవారం శివుడికి బిల్వపత్రాలతో అర్చన చేస్తే కోటి జన్మల పుణ్యఫలంతో పాటు జన్మజన్మల పాపం కూడా మీరు చేసుకున్నదంతా నాశనం అవుతుంది. శివుడికి శంకు పుష్పాలు మరియు తామర పుష్పాలతో పూజించడం వల్ల పాపాలు అనేవి ఖచ్చితంగా తొలగిపోతాయి. జలధార లేకుండా శివలింగం పెట్టుకుంటే ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ అనేది సూచిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అందరికీ ధన్యవాదాలు.